హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో చాలామంది IEX షేర్ గురించి అడుగుతున్నారు. ప్రస్తుతం ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చా, అలాగే నేను కొంత హై లెవెల్స్లో బై చేశాను, ప్రస్తుతం ఏ లెవెల్స్ దగ్గర యావరేజ్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో వీడియోలో ఆ IEX షేర్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అలాగే KPIT షేర్ గురించి కూడా సో ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి అని అడుగుతున్నారు అనమాట. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే LICI ఏదైతే రీసెంట్గా IPOలో వచ్చిందో అక్కడి నుంచి కంటిన్యూస్గా పడుతుంది. నాకు IPOలో నాకు ఆ షేర్స్ వచ్చాయి, హోల్డ్ చేయాలా ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. అలాగే ఫ్రెష్ ఎంట్రీస్ కూడా LICలో ఏ లెవెల్స్ దగ్గర తీసుకుంటే బెటర్ అని అడుగుతున్నారు. ఏ విధంగా ఒక న్యూ స్టాక్ని మనం ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవడానికి ఏ విధంగా మనం టెక్నిక్ యూజ్ చేయొచ్చు దాని గురించి కూడా వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గైస్, వీడియో స్టార్ట్ చేసింది మీరు కనుక మన ప్రీమియం గ్రూప్ సర్వీస్ జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈరోజు మార్కెట్ చాలా వాలటిలిటీ ఉంది. ఏదైతే RBI ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ గురించి సో న్యూస్ ఉంది. సో కంటిన్యూస్ వాలటిలిటీ మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ దాకా. సో మార్నింగ్ కొంత మార్కెట్ ఓపెన్ అయిన నుంచి కొంత పడ్డం జరిగింది. సో ఆ టైంలో మేము 16,400 పుట్ ఆప్షన్ ఇచ్చాం అనమాట. సో అది 110 రూపీస్ దగ్గర నుంచి కూడా 160 దాకా కూడా వెళ్ళింది. ఆ తర్వాత మార్కెట్లో ఎప్పుడైతే రివర్సల్ కనిపించిందో అప్పుడు మేము 35,200 కాల్ ఆప్షన్ ఇచ్చాము. ఎప్పుడైతే RBI అప్డేట్ వచ్చి మార్కెట్లో సడన్ జంప్ పైకి వచ్చినప్పుడు మేము ఈ పొజిషన్ అనేది తీసుకున్నాం. అలాగే ఈక్విటీలో కూడా NDTV ఇచ్చామన్నమాట, MRPL. సో అరౌండ్ 4 to 7% దాకా కూడా ఈ స్టాక్స్ ప్రాఫిట్స్ వచ్చాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. గైస్, ఈ వీడియోలో మనం మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి IEX అనమాట. సో చాలామంది అడుగుతున్నారు IEX. నా పర్సనల్ యావరేజ్ వాల్యూ కూడా అరౌండ్గా 220-225 రీజన్ దగ్గర ఉందన్నమాట. సో ఈ ఏ లెవెల్స్ దగ్గర యావరేజ్ చేయాలి, అలాగే ఫ్రెష్ ఎంట్రీస్ అయితే ఎక్కడ తీసుకోవాలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతం మనం స్టాక్ ట్రెండ్ చూస్తే కనుక మేజర్ లెవెల్ 200 అనుకున్నాం, అది బ్రేక్ అయింది. మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది పైకి వెళ్ళడానికి, ఆ తర్వాత ఫెయిల్ అయిందనమాట. సో ఇక్కడ కంప్లీట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఎక్కడ కూడా మనకి బయింగ్ చేయడానికి ఆపర్చునిటీ ఎక్కడ కనిపించట్లేదు. కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ అనేది నడుస్తుంది అనమాట స్టాక్లో. సో మనకి నెక్స్ట్ మంచి సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే కనుక IEXకి. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏదైతే 150 లెవెల్స్ దగ్గర మంచి ఏదైతే సపోర్ట్ ఉందన్నమాట. ప్రీవియస్గా ఇక్కడ రెసిస్టెన్స్ యాక్ట్ చేసింది, అక్కడి నుంచి పడిపోయింది, మళ్ళీ కూడా ఆ లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని బ్రేక్ అయ్యి షార్ప్ అప్ మూవ్ కనిపించింది. సో మనకి నెక్స్ట్ మేజర్ సపోర్ట్ వచ్చేసరికి 150 ఫ్రెండ్స్. సో ప్రస్తుతం స్టాక్ 175 దగ్గర ఉంది. ఇక్కడ ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేదు పడుతుంటే కనుక మనం 150 లెవెల్స్ దాకా వెయిట్ చేయడం బెటర్ అనమాట. ఫ్రెష్ ఎంట్రీస్కైనా 150 లెవెల్స్ బెటర్ అనమాట. లేదు మీరు స్టాక్లో కొంచెం హై లెవెల్స్ దగ్గర 220-230 లెవెల్స్ దగ్గర ఏమైనా ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక సో ఒకవేళ యావరేజ్ చేద్దాం అనుకుంటే పన్నేయండి 150 లెవెల్స్ దగ్గర ఏమైనా స్లైట్ రివర్సల్ కనిపించిన తర్వాత యావరేజ్ చేసుకోవడం బెటర్. లాంగ్ టర్మ్కి అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు, లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. IEX మీ దగ్గర క్యాపిటల్ ఉంటే యావరేజ్ చేసుకోండి, లేదా హోల్డ్ చేయండి. సో లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ వస్తుంది, ఎందుకంటే కంపెనీ చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అనమాట. సో ఇది IEX షేర్ గురించి. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి మనకి LIC గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. సో LIC లిస్ట్ అయిన తర్వాత నుంచి కంటిన్యూస్గా పడుతుంది. ప్రస్తుతం దీని పరిస్థితి ఏంటి, నాకు LIC IPOలో సో కొన్ని 1 or 2 లాట్స్ వచ్చాయని నాకు కూడా పర్సనల్గా LIC దాంట్లో సో 2 లాట్స్ వచ్చాయన్నమాట. మా సిస్టర్ కూడా ఒక లాట్ వచ్చింది, టోటల్గా 3 లాట్స్ వచ్చాయి. సో నేను కూడా స్టాక్ని హోల్డ్ చేస్తున్నాను. సో ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి అనేది డిస్కస్ చేసే ముందు ఒకవేళ మీరు LIC స్టాక్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి ఫ్రెండ్స్. స్టాక్ లిస్ట్ అయినప్పుడు దీని యొక్క PE రేషియో చాలా హై ఉంది. సో కంటిన్యూస్గా అందువల్ల పడుతుందన్నమాట. అంతేకాకుండా స్టాక్ ఏదైతే మార్కెట్ కూడా ఇది లిస్ట్ అయిన నుంచి కూడా కంటిన్యూస్ నెగిటివ్, సైడ్ వేస్ నుంచి నెగిటివ్, సో కొంత నెగిటివ్ మార్కెట్ రన్ అవుతుంది కాబట్టి స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఎందుకు అంటే కనుక సో LIC అనేది కేవలం లైఫ్ ఇన్సూరెన్సే కాదు, ఈ కంపెనీ డిఫరెంట్ కంపెనీస్లో ఈక్విటీ మార్కెట్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో మార్కెట్ నెగిటివ్ ఉన్నప్పుడు సో వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ కూడా సో పడుతుంటాయి అనమాట. అందువల్ల స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఇంకా ఏంటంటే కనుక లిస్ట్ అవడమే కొంత హై వాల్యుయేషన్స్ దగ్గర లిస్ట్ అయింది. సో అందువల్ల ఈ నెగిటివిటీ అనేది కనిపిస్తుంది అనమాట. ప్రస్తుతం ఎక్కడ కూడా మనకి బయింగ్ ఆపర్చునిటీ కనిపించట్లేదు. సో వెయిట్ చేసి బై చేయడం బెటర్. సో స్టాక్ని హోల్డ్ చేయాలంటే నేను పర్సనల్గా అయితే హోల్డ్ చేస్తున్నాను, ఎందుకంటే నా వ్యూ 1 year 2 years కాదు, సో మోర్ దాన్ 5 years 8 years
లెవెల్స్ అనమాట. సో అందువల్ల నాకు ఖచ్చితంగా ఆ ప్రైస్ దాటుతుంది అని నాకు వ్యూ ఉంది. ఒకవేళ ఇంకా ఏమైనా మంచి కరెక్షన్లు 500 దగ్గర 550 లెవెల్స్ దగ్గర దొరికితే కనుక నేను ఖచ్చితంగా యావరేజ్ కూడా చేసుకుంటాను అనమాట. ఒకవేళ ఏదైనా స్టాక్ న్యూగా లిస్ట్ అయిన స్టాకు సో కంటిన్యూస్గా పడుతుంటే ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోవాలంటే మనం ఏ లెవెల్స్ దగ్గర దాకా పడవచ్చు అనేది మన వ్యూ అని చూసుకుందాం అనుకుంటే జస్ట్ మనం పివోట్ పాయింట్స్ 1 డే టైం ఫ్రేమ్లో మీరు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ప్రస్తుతం అయితే కొంత డౌన్ ట్రెండ్ ఉంది. నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే కనుక మాకు ఇక్కడ సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కొంచెం ఇక్కడ 1 డే టైం ఫ్రేమ్లో మాకు సపోర్ట్స్ రెసిస్టెన్స్ పివోట్ లెవెల్స్ ద్వారా కనిపిస్తే 725 స్మాల్ సపోర్ట్ ఉంది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ బేరిష్నెస్ కనిపిస్తుంది. సో ఎక్కడ కూడా మనకి రివర్సల్ కనిపించట్లేదు. ఏమైనా స్ట్రాంగ్ మార్కెట్లో పాజిటివిటీ కనిపించి స్టాక్లో రివర్సల్ వచ్చి కపుల్ ఆఫ్ డేస్ కొంచెం అప్ సైడ్ మూమెంటం ఇచ్చిన తర్వాత మనం ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవడం బెటర్ అనమాట. లేదు మీకు ఆల్రెడీ ఐపీఓలో వచ్చుంటే కనుక లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడం బెటర్. నేనైతే పర్సనల్గా ఎగ్జిట్ అవ్వమని చెప్పను, ఎందుకంటే ఖచ్చితంగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కంపెనీని ట్రస్ట్ చేయండి. సో లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్లోనే వన్ ఆఫ్ ద టాప్ లీడర్ అనమాట. ఖచ్చితంగా రికవరీ అనేది ఖచ్చితంగా అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి LIC షేర్ గురించి. అలాగే చాలామంది KPIT గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో KPIT టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని. సో KPIT అనేది చాలా మంత్స్ నుంచి కూడా ఒకే రేంజ్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ రేంజ్ అనేది ట్రేడ్ అవుతుంది అనమాట. 500 నుంచి 600 రీజన్ అనేది ట్రేడ్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ అనేది చేయండి. లేదు అనుకుంటే 500 లెవెల్స్ కొంచెం మంచి లెవెల్స్, బట్ ఏమైనా మార్కెట్ పాజిటివ్ ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇది రీసెంట్గా మార్కెట్ ఏదైతే కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చింది, ఒక 100-150 రూపీస్ స్టాక్ కాస్త 800కి వెళ్ళింది. సో ఒకవేళ మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేద్దాం అనుకుంటే కనుక ఈ 500 దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే కనుక అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో లేదు అనుకుంటే ప్రస్తుతం అయితే ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోకపోవడం బెటర్. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక హోల్డ్ చేయండి. కంపెనీ చాలా మంచి కంపెనీ. సో లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఇవన్నమాట 3 స్టాక్స్, IEX, LIC అలాగే KPIT టెక్నాలజీస్. సో మీరు కనుక ఇంకా ఏమైనా ఫర్దర్ స్టాక్స్ గురించి కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే గైస్.